అరటికాయల కోసం తోటకు వెళ్లి దారి మధ్య నుంచి పరిగెట్టుకుంటూ వస్తానని అస్సలు అనుకోలేదు. హాయ్ అండి, అరటికాయల కోసం మా డాడీ నేను తోటకైతే వెళ్ళి తోటకు వెళ్తుంటే నా కోడలు సిరి గిన్నెలు తోముతూ కనిపించింది. ఏటి సిరి నువ్వు గిన్నెలు తోముతున్నావు అంటే నేను తోమపోతే నువ్వు తోముతావు ఏటి మాయ అంటుంది. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇంత పెద్ద డైలాగ్ వేస్తుందని అస్సలు అనుకోలేదు. సర్లే మన పని మనం చేసుకుందామని మా డాడీ నేను తోటకైతే స్టార్ట్ అవ్వాం. తోటకు వచ్చి రాగానే ఒక అరటికాయలను అయితే కట్ చేసి తోటలో సీతాఫలాలతో పాటు అరటి ఇలా చాలా రకాలైన పంటల్ని పండిస్తున్నాం. ఇక్కడ కొన్ని నిమ్మకాయలు ఉంటే నిమ్మకాయలు కోసుకున్నాను. ఇలా అమ్ముకోవడానికి కాకపోయినా తినడానికైనా యూజ్ అవుతాయని అక్కడక్కడ కొన్ని మొక్కలను అయితే నాటి ఉన్నాం. మరి సీతాఫలం సీజన్ కూడా అయిపోయింది కాబట్టి అక్కడక్కడ కొన్ని కాయలు కనిపిస్తున్నాయి. ఇలా తోట మొత్తం చూస్తుంటే ఇక్కడ కొన్ని అడ్డకాయలు అయితే కనిపించింది. మా గిరిజన గ్రామాల్లో ఈ అడ్డ పిక్కలని సంక్రాంతి పండుగ అవిన తర్వాత తింటారు. ఈ అడ్డ చెట్టు చాలా రకాలుగా అయితే ఉపయోగపడుతుంది. ఈ ఆకులతో ప్లేట్స్ ని తయారు చేస్తారు. ఈ అడ్డ తీగలతో తాళ్లు తీసుకుని ఇలా చీపులు కట్టడానికి అయితే యూజ్ చేస్తారు. సర్లేని నరికిన అరటిగలని తీసుకుని ఇంటికైతే స్టార్ట్ అవ్వాం. ఇంటికి వెళ్తుండగా దారి మధ్యలో వర్షం కూడా స్టార్ట్ అయింది. వర్షం వస్తుంది, ఫోన్ తడిచిపోద్దని ఇంటికి పరిగెట్టుకుంటూ వెళ్ళాను. మా డాడీ కూడా ఏదో విధంగా ఇంటికైతే వచ్చాడు. ఈ అడ్డ పిక్కల్ని మీరెంతమంది తిని ఉన్నారో కామెంట్ చేయండి. మరిన్ని ట్రైబల్ విలేజ్ వీడియోస్ కోసం మన అకౌంట్ ని తప్పకుండా ఫాలో అయిపోండి.